అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 85. ఇక స్టోరీలోకి వెళ్తే, అక్షయ్ నిజంగానే స్నేహాను ప్రేమిస్తుంటే ఆ విషయం దాత్రికి తెలిస్తే ఆమె అక్షయ్ను వదిలేస్తుందని అనుకుంటూ ఉన్నాడు అరుణ్. ఇంతలో అతని సెల్ ఫోన్ రింగ్ అయింది. అటువైపు నుండి దాత్రి కాల్ చేస్తుండడంతో లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు అరుణ్. హలో అరుణ్, నువ్వు ఎక్కడున్నావు? అటువైపు నుంచి అడిగింది దాత్రి. అప్పుడు అరుణ్ మామూలుగా మాట్లాడుతూ, నేను అక్షయ్తో ఉన్నాను, ఇద్దరం కలిసి డ్రింక్ చేస్తున్నాం అని చెప్పాడు. ఆ మాట విని దాత్రి అతను చెప్తున్నది నిజమా కదా అని ఆలోచిస్తున్నట్లుగా 2 నిమిషాల పాటు సైలెంట్గా ఆగిపోయింది. ఆ తర్వాత మెల్లగా సరే అని ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది. దాంతో అరుణ్ కట్ అయిన ఫోన్ వైపు అయోమయంగా చూశాడు. అతను దాత్రికి కావాలని అబద్ధం చెప్పాడు. లేకపోతే దాత్రి ఇప్పుడు అక్షయ్ని కలవడానికి వెళ్దామని అడిగితే, అసలే స్నేహ కోసం పరిగెత్తిన అక్షయ్ ఈ టైంలో దాత్రిని చూస్తే కోపంతో రగిలిపోయేవాడు. అందుకే ఆమెను అక్షయ్ని కలవనీయకుండా అబద్ధం చెప్పాడు. అక్షయ్ ఇంటికి వచ్చేటప్పటికి డిన్నర్ టైం అయింది. లోపలికి అడుగుపెట్టిన అక్షయ్ అప్పుడే కిందకు దిగుతున్న స్నేహాన్ని చూశాడు. వాళ్ళిద్దరు కళ్ళు కలుసుకున్నాయి. అప్పుడే స్నేహ కళ్ళల్లో ఏదో నిరాశను స్పష్టంగా గమనించాడు అక్షయ్. ఖచ్చితంగా ఏదో జరిగిందని, అదేంటో ఎలాగైనా తెలుసుకోవాలని అనుకున్నాడు. కాసేపటికి డైనింగ్ టేబుల్ దగ్గర అక్షయ్, స్నేహ, యువన్ కూర్చొని ఉన్నారు. అన్నపూర్ణమ్మ ముగ్గురికి భోజనం వడ్డించింది. స్నేహ ప్లేట్లో ఉన్న భోజనాన్ని చిన్నగా వేలితో కదిలిస్తోంది, కానీ తినడం లేదు. అది చూసిన యువన్ వెంటనే తల తిప్పి స్నేహాను చూపిస్తూ అక్షయ్కి సైగ చేశాడు. అక్షయ్ ఆమె వాలకం చూసి, ఏంటి స్నేహ, ఆకలి వేయడం లేదా అని అడిగాడు. దాంతో స్నేహ ఆలోచనల నుంచి బయటకు వచ్చి, అవును, ఈరోజు నాకు తినాలని లేదు, మరి డిన్నర్ చేయండి, నేను పైకి వెళ్తాను అంటూ వెంటనే అక్కడి నుంచి లేచి హ్యాండ్ వాష్ చేసుకొని తన రూమ్కి వెళ్ళిపోయింది. అది చూసిన యువన్, డాడీ నేను చెప్పిందే కరెక్ట్, మమ్మీకి ఏదో అయింది, ఎందుకో మమ్మీ డల్గా ఉంది అని ఏడుపు ముఖం పెట్టి చెప్పాడు. అప్పుడు అక్షయ్ చిన్నగా నవ్వి అతని తలపై నిమిరి, సరే నేను చూసుకుంటాను, రేపు నువ్వు నిద్ర లేచేటప్పటికి మీ మమ్మీ నవ్వుతూ కనిపిస్తుంది, సరేనా? ఇప్పుడు నువ్వు డిన్నర్ తినేసి పూర్ణగ్రాణితో కలిసి వెళ్ళి నిద్రపో అని చెప్పాడు. ఓకే డాడీ అని బుద్ధిగా తలూపాడు యువన్. కాసేపటి తర్వాత భోజనం పూర్తవడంతో అన్నపూర్ణ యువన్ను తీసుకొని రూమ్కి వెళ్ళిపోయింది. అక్షయ్ కూడా ఫ్రెష్ అయ్యి తాను అరుణ్ దగ్గర నుంచి తీసుకువచ్చిన వైన్ బాటిల్ను పట్టుకొని స్నేహ రూమ్కి వెళ్ళి డోర్పై తట్టాడు. లోపల ఏదో ఆలోచిస్తూ బెడ్పై పడుకొని ఉన్న స్నేహ డోర్ తట్టిన సౌండ్ రావడంతో లేచి వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా గుమ్మానికి ఆనుకొని కూల్గా నవ్వుతూ నుంచున్నాడు అక్షయ్. అతని చేతిలో వైన్ బాటిల్ కూడా ఉంది. అది చూస్తున్న స్నేహ, నువ్వేంటి ఈ టైంలో ఇలా వచ్చావు అంటూనే అతని చేతిలో ఉన్న వైన్ బాటిల్ వైపు చూస్తూ అనుమానంగా చూసింది. ఏం లేదు, అరుణ్ ఈరోజు ఆఫీస్కి వచ్చి ఈ బాటిల్ ఇచ్చి వెళ్ళాడు, నీకు వైన్ ఇష్టం కదా, అందుకే నువ్వు తాగుతావని తీసుకొచ్చాను అంటూ చనువుగా లోపలికి వచ్చి సోఫాలో కూర్చొని బాటిల్ ఓపెన్ చేస్తూ గ్లాసులు తీసుకొనిరా అని చెప్పాడు. దాంతో స్నేహ, లేదు నాకు ఇప్పుడు తాగాలని లేదు, నేను కాసేపు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను అని అంది. అప్పుడు అక్షయ్ ఆమె వైపు సూటిగా చూసి, నేను నీకు గ్లాసులు తీసుకురమ్మని చెప్పాను అని అన్నాడు. దాంతో స్నేహ అతని వైపు ఒక క్షణం మౌనంగా చూసి ఏం మాట్లాడకుండా వెళ్ళి పక్కనే ఉన్న కబోర్డ్లో నుంచి గ్లాసులు తీసుకొచ్చి టేబుల్పై పెట్టి, నేను తాగను, నేను జస్ట్ నీకు కంపెనీ ఇస్తాను అంతే అని అంది. అక్షయ్ ఒకసారి ఆమె వైపు కళ్ళెత్తి చూసి ఏం మాట్లాడకుండా 2 గ్లాసుల్లో వైన్ నింపి తీసుకో అన్నాడు. దాంతో స్నేహ వైన్ గ్లాస్ చేతిలోకి తీసుకుంది. అక్షయ్ ఆమె చేతిలోని గ్లాస్ పైకెత్తి చీర్స్ చెప్పాడు. స్నేహ కూడా ఇష్టం లేనట్లుగానే చీర్స్ చెప్పి మెల్లగా వైన్ను సిప్ చేసింది. ఆ వైన్ టేస్ట్ తగలగానే స్నేహకు కొత్తగా అనిపించింది. అది క్వాలిటీ ఫ్రూట్ వైన్ కావడంతో ఆమె చిన్నగా రెండోసారి కూడా సిప్ చేసింది. అక్షయ్ ఆమెనే చూస్తూ, ఈరోజు ఆఫీస్లో ఎలా గడిచింది అని అడిగాడు. ఏముంది, అంతా మామూలుగా, సింపుల్గా చెప్పేసింది స్నేహ. ఆ మాట అన్నదే కానీ ఆమె కళ్ళ ముందు రాజేశ్వరి కూర్చొని మాట్లాడుతున్న దృశ్యం కనబడుతోంది. అలాగే అక్షయ్ మనసులో ఇంకెవరో ఉన్నారని అబ్బాయి చెప్పిన మాటలే ఆమె చెవుల్లో వినపడుతున్నాయి. దాంతో ఒక్కసారిగా ఆమె చేతిలో గ్లాస్ని ఖాళీ చేసింది. అది చూసిన అక్షయ్ మళ్ళీ ఆమె గ్లాస్లో వైన్ పోశాడు. మీ బాస్ వేధిస్తున్నాడని చెప్పావు కదా, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడా అని మళ్ళీ అడిగాడు అక్షయ్. అప్పుడు స్నేహ వైన్ను సిప్ చేసి, అతని బుద్ధి ఎలా మారుతుంది, కాకపోతే ఇన్ని రోజులు ఇక్కడ లేడు, ఏదో పని మీద అబ్రాడ్ వెళ్ళాడు, నిన్నే వచ్చాడు, అంత ఇబ్బందిగా ఏం అనిపించలేదు అని చెప్పింది.
అక్షయ్ ఆమెను మాటల్లో పెట్టి మెల్లగా ఆమెకు మూడో ఓ గ్లాస్ వైన్ కూడా పోసి, "నువ్వు ఈరోజు ఆఫీస్ నుండి ఎందుకు ముందే వచ్చేసావు?" అని నార్మల్గా అడిగాడు. "వాక్కేం లేదు, కొంచెం మనసు బాలేదు, అందుకే వచ్చాను" నెమ్మదిగా తూలుతూ చెప్పింది స్నేహ. ఆ మాట వినగానే అక్షయ్ అలర్ట్గా ఆమె వైపు చూశాడు. ఆమె ఎటో శూన్యంలోకి చూస్తూ మాట్లాడుతోంది. పొడవైన ఆమె జుట్టు గాలికి ఎగురుతూ ఉంది. ఆమె వేసుకున్న గ్రేప్ కలర్ నైటీలో రోజు కన్నా ఆమె కొంచెం సెక్సీగా కనిపించింది. కానీ ఆమె కళ్ళల్లో మాత్రం ఏదో తెలియని బాధ కనపడుతోంది. దాంతో అక్షయ్ కూడా ఏం మాట్లాడలేదు. కాసేపటికి స్నేహ తన చేతిలోనే గ్లాస్ను టేబుల్పై పెట్టి, "ఇక నేను పడుకుంటాను" అంటూ సోఫాలో నుండి లేచి 2 అడుగులు ముందుకు వేసింది. కానీ ఆమె పాదాలు అప్పటికే బ్యాలెన్స్ తప్పుతూ ఉండడంతో తూలి కింద పడబోయింది. ఆమె సరిగ్గా నడవలేదని ముందుగానే గమనించిన అక్షయ్ వెంటనే లేచి ఆమె పడకుండా పట్టుకుంటూ, "ఆర్ యూ ఆల్ రైట్?" అని అడిగాడు. అప్పుడు స్నేహ నవ్వి, "ఐఎమ్ టోటలీ ఆల్ రైట్, నేను ఇప్పుడు కూడా పర్ఫెక్ట్గానే నడుస్తాను" అంటూ అక్షయ్ చేతిని విడిపించుకొని మరో అడుగు ముందుకు వేసింది. కానీ ఈసారి నేరుగా వెనక్కి ఒరుగుతూ అక్షయ్ చేతుల్లో పడిపోయింది. అంత దగ్గరగా ఉండడంతో అక్షయ్కి తగులుతున్న ఆమె శ్వాస వైన్ వాసనతో కలిసి మరింత మత్తుగా అనిపించింది. అప్పుడు అక్షయ్ చిన్నగా నవ్వి, "ఇప్పుడు కూడా నువ్వు ఒక్కదానివే నడవాలని అనుకుంటున్నావా?" అని అడిగాడు. దాంతో స్నేహకు ఇక తాను నడవలేనని అర్థమైంది. వెంటనే అక్షయ్ మెడలో చేతులు వేసి, "లేదు, నేను మళ్ళీ కింద పడిపోతాను, నువ్వే నన్ను బెడ్ పైకి తీసుకువెళ్ళు" అని అంది. ఆ మాటకు అక్షయ్ కొంచెం ఆశ్చర్యపోయి, "నువ్వు నిజంగానే అడుగుతున్నావా?" అని అడిగాడు. "అవును, నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా?" అని గోముగా అడిగింది స్నేహ. "అలా కాదు, నువ్విప్పుడు తాగి ఉన్నావు" అని ఆమెకు గుర్తు చేశాడు అక్షయ్. నిజానికి ఆమె తనపై అలా మెడలో చేతులు వేసి తనపై వాలిపోతుంటే కంట్రోల్ చేసుకోవడం అక్షయ్కి చాలా కష్టంగా ఉంది. ఆమె తనలోని కోరికను సవాల్ చేస్తున్నట్లుగా అనిపించింది. అతనికి లోపల నుండి ఎక్స్ప్లెయిన్ చేయలేని ఒక ఆందోళన కలుగుతూ ఉంది. అతని కళ్ళు నెమ్మదిగా స్నేహ వైపు కోరికతో చూడడం మొదలుపెట్టాయి. అప్పుడు స్నేహ అతని కళ్ళలోకి చూస్తూ, "నేను తాగి ఉన్నాను కాబట్టే కదా నిన్ను తీసుకువెళ్ళమంటున్నాను" అంటూ పెద్దగా నవ్వుతూ అతని గడ్డంపై తన వేలితో గీసింది. అప్పుడు అక్షయ్ ఆమె కళ్ళలోకి చూస్తూ, "నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా?" అని అడిగాడు. ఆ మాటకు స్నేహ నవ్వింది. ఆమె కళ్ళు బరువుగా మూతలు పడుతున్నాయి. దాంతో ఆమె బలవంతంగా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తూ, "నిజం చెప్పకపోతే?" అని అంది. అది విని అక్షయ్ ఆమె వైపు సీరియస్గా చూసి, "నువ్వు నిజం చెప్పకపోతే నేను నీకు పనిష్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను" అని అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ ముఖం సిగ్గుతో ఎరుపెక్కింది. దాంతో ఆమె తల కిందకు దించుకొని, "సరే అడుగు, నిజమే చెప్తాను" అని అంది. "నువ్వు ఈరోజు ఎందుకు డల్గా ఉన్నావు?" అని అడిగాడు అక్షయ్. దాంతో స్నేహ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. వెంటనే అతని మెడలో నుండి చేతులు తీసి దూరం జరగబోయింది. కానీ అక్షయ్ వెంటనే ఆమె చేతిని పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. దాంతో ఆమె నేరుగా వెళ్ళి అతని ఎదుక ఆనుకుంది. "నేను నిన్ను ఏం జరిగిందో చెప్పమన్నాను, దూరం వెళ్ళమని చెప్పలేదు" అని అన్నాడు. అప్పుడు స్నేహ మెల్లగా తలదించుకొని నిదానంగా, "నిన్ను వదిలేయడానికి ఎంత డబ్బు కావాలో తీసుకోమని ఈరోజు మీ అమ్మగారు నాకు బ్లాంక్ చెక్ ఇచ్చారు. అందుకే నాకేం చేయాలో తెలియడం లేదు." కానీ ఆమె ఒక్క మాట కూడా తప్పుగా చెప్పలేదు. ఒక తల్లిగా ఆమె భయం కూడా న్యాయమే. "నేను నీ పక్కనే ఉంటే నీకు భారం అయిపోతాను, నువ్వు అందరికీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది" అని అంది. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు తెలియకుండానే స్నేహ గొంతు ఏడుపుతో నిండిపోయింది. తాగిన మత్తులో ఆమె మనసులోని బాధనంతా గుక్క తిప్పుకోకుండా బయటపెట్టింది. ఆమె మాటలు వినగానే అక్షయ్ కళ్ళు చిన్నవయ్యాయి. స్నేహ కళ్ళల నుండి నీళ్లు ఉబ్బుకి వస్తున్నాయి. ఆమె మెల్లగా ఏడుస్తూ మళ్ళీ మాట్లాడుతూ, "నాకిప్పుడు ఏం చేయాలో నిజంగా తెలియడం లేదు. ఆమె చాలా గొప్ప వ్యక్తి అయినా నాతో చాలా సున్నితంగా మాట్లాడారు. నిజానికి ఆమె చెప్పిన మాటల్ని నేను రిజెక్ట్ చేయాలని అనుకోవడం లేదు. కానీ ఎందుకో తెలియదు, ఆ విషయంలో నేనేం చేయలేనని ఆమెతో చెప్పాను" అని అంది. అది వినగానే అక్షయ్ పెదాలపై సన్నని చిరునవ్వు విరిసింది. అప్పుడు స్నేహ తలెత్తి, "నేను ఆ బాధలోనే ఉండగానే అక్కడ ఆ అబ్బాయి కలిశాడు. అదే ఆ రోజు క్లౌడ్ ప్యాలెస్కి తీసుకెళ్ళి నన్ను కిడ్నాప్ చేశాడు కదా, అతనే. అతను ఏం చెప్పాడో తెలుసా" అని చెప్పబోతూ వెంటనే అక్షయ్ కళ్ళలోకి చూసి ఒక్కసారిగా ఆగిపోయింది. అంత మత్తులో కూడా ఆమె ఆ విషయాన్ని అక్షయ్ను అడగాలనుకోలేదు. దాంతో విరక్తిగా నవ్వుతూ, "సరే వదిలే, అతనేదో చెప్పాడు" అని అంది.
ఆ మాటకి అక్షయ్ కళ్ళు ఆమెను అనుమానంగా చూశాయి. అయినా ఆమెను ఫోర్స్ చేయదలుచుకోలేదు. అభయ్ ఏం చెప్పాడో తెలుసుకోవడం కన్నా ముందు అతని తల్లి రాజేశ్వరి స్నేహను కలిసిందన్న విషయం అతనికి కొంచెం కోపాన్ని తెప్పించింది. ఆ క్షణం స్నేహాన్ని చూస్తే అతనికి జాలేసింది. మనసులో అంత బాధను పెట్టుకొని పైకి ఒక స్ట్రాంగ్ అమ్మాయిలా నటించడానికి ఆమె చాలా కష్టపడుతోందని అతనికి అర్థమైంది. అందువల్లే ఆమె మానసికంగా నలిగిపోతుందని గ్రహించాడు. తన తల్లి మాటల గురించి అతనికి బాగా తెలుసు. ఆమె మాటకి రెండు వైపులా పదునుంటుంది. మెత్తని కత్తిలా గుండెల్లోకి దూసుకెళ్తుంది. అందుకే స్నేహ నలిగిపోతోంది అనుకున్నాడు. కాసేపటి వరకు ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. కాసేపటి తర్వాత స్నేహ నిదానంగా ఎర్రబడ్డ కళ్ళతో అతని వైపు చూసి, అక్షయ్, నువ్వు నన్ను పెళ్లి చేసుకొని తప్పు చేశానని అనుకుంటున్నావా అని అడిగి వెంటనే ఆమె కళ్ళలో నుండి రాలుతున్న నీళ్లను అతనికి కనిపించకుండా తలను కిందకు దించుకుంది. ఆ ప్రశ్న వినగానే అక్షయ్ ముఖం చిట్లించి ఆమె గడ్డం పట్టుకొని పైకెత్తి కళ్ళలోకి చూస్తూ, చూడు స్నేహ, ఎవరు అవునన్నా కాదన్నా మన పెళ్లి జరిగిపోయింది. ఇది కాంట్రాక్ట్ మ్యారేజ్ అయినా సరే నా దృష్టిలో ఈ పెళ్లికి గౌరవం ఉంది అని అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ తన కళ్ళల్లో మెరుపుతో అతని వైపు రెప్ప వేయకుండా చూసింది. తాను తాగి ఉండడం వల్లే అక్షయ్ మాటలు తనకు వింతగా వినిపిస్తున్నాయేమోనని ఆమెకు అనుమానం కూడా వచ్చింది. కానీ అక్షయ్ గొంతులో వినిపించిన దృఢత్వం ఆమెను కన్ఫ్యూజన్లో పడేసింది. దాంతో స్నేహ తన కళ్ళను మూసి తెరిచి మెత్తగా నవ్వుతూ, అయినా నీ మాటలు ఎవరు నమ్ముతారు అని అంది. ఆ మాట వినగానే అక్షయ్కి ఒక్కసారిగా కోపం వచ్చినట్లయింది. అయినా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ తన కనుబొమ్మలు పైకెత్తి మత్తులో తూలుతున్న స్నేహను సరదాగా చూస్తూ, నేను ఎప్పుడైనా నీతో అబద్ధం చెప్పానా అని అడిగాడు. ఆ ప్రశ్న విని స్నేహ ఆలోచిస్తున్నట్లుగా కణతలపై చేయి పెట్టుకొని చిన్నగా తట్టుకుంటూ, నువ్వు అబద్ధం చెప్పినట్లు నాకు గుర్తులేదు. కానీ ఈ మాటలు మాత్రం నేను నమ్మలేను. నువ్వే వాటిని నిజమని నిరూపించుకోవాలి. అప్పుడే నేను నమ్ముతాను అని అంది. ఆ మాటలకు అక్షయ్ ముఖంలో చిరునవ్వు ఇంకొంచెం పెద్దదైంది. దాంతో అక్షయ్ అతను ఇంట్రెస్ట్గా ఆమె వైపు చూసి, సరే, ఇప్పుడు నేను నీకు దాన్ని ఎలా నిరూపించాలో చెప్పు అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్నేహ తల వంచుకొని చాలాసేపు ఆలోచించింది. ఎంత ట్రై చేసినా ఆమెకు ఎలాంటి సొల్యూషన్ తట్టలేదు. పైగా ఎంత తాగి ఉన్నా అక్షయ్ మాటలు నిజమని ఆమె ఇప్పటికీ నమ్మడం లేదు. అక్షయ్ ఆమెనే చూస్తూ నుంచున్నాడు. ఆమె మనసులో ఏ ఆలోచనలు జరుగుతున్నాయో అతనికి అర్థం కాలేదు. ఎంతసేపు ఆలోచిస్తావు? నేను ఎలా నిరూపించుకోవాలో నువ్వే చెప్పు అని మళ్ళీ అడిగాడు అక్షయ్. దాంతో స్నేహ హడావిడిగా తన మనసులో ఏ ఆలోచన రాలేదని అతనితో చెప్పలేక, సరే అయితే నువ్వు నాకు ఒక ముద్దు పెట్టు. నువ్వు నేను చెప్పినట్టు వింటున్నావో లేదో నాకు తెలుస్తుంది అని అంది. ఆ మాట వినగానే అక్షయ్ షాక్ అయినట్లుగా చూశాడు. ఆమె తనకు తానుగా ముద్దు పెట్టమని అడిగిన ఆ క్షణం అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతని మనసులో హఠాత్తుగా స్నేహాన్ని ఎయిర్పోర్ట్లో చూసిన ఆ రోజు గుర్తుకు వచ్చింది. ఆమె ఎవరో తెలియకుండానే చూసి చూడగానే ఇష్టపడ్డ అక్షయ్ ఆమెను నిజంగా తన భార్యను చేసుకుంటానని ఊహించలేదు. కానీ విధి వాళ్ళను కలిపింది. మధ్యలో ఎన్నో గొడవలు, ఒకరికొకరు మళ్ళీ కలుస్తారని కూడా అనుకోలేదు. కానీ ఈరోజు ఆమె తన ఎదురుగా నుంచొని ముద్దు పెట్టమని అడుగుతోంది. అదంతా తలుచుకోగానే అక్షయ్కి ఒక్కసారిగా ప్రపంచాన్ని గెలిచినంత సంతోషంగా అనిపించింది. వెంటనే ఆమె రెండు భుజాలు పట్టుకొని కళ్ళలోకి సీరియస్గా చూస్తూ, నువ్వు నిజంగానే అడుగుతున్నావా అని అడిగాడు. అప్పుడు స్నేహ నవ్వుతూ, నేను కొంచెం తాగి ఉన్నానని తెలుసు, అయినా కూడా నేనేం చేస్తున్నానో నాకు తెలుసు అని అంది. నిజానికి ఆమె తాగిన వైన్ స్నేహను అలా మాట్లాడిస్తుంది. మరోవైపు తాను ప్రేమించిన అమ్మాయి తనను కోరి ముద్దు పెట్టబడడంతో అక్షయ్ ఆ క్షణాన్ని మిస్ చేసుకోవాలనుకోలేదు. దాంతో అతను ఒక్కసారిగా ఆమెను తన రెండు చేతులతో ఎత్తుకొని స్నేహ కళ్ళల్లోకి చూస్తూ బెడ్ దగ్గరికి తీసుకెళ్ళి బెడ్పై పడుకోబెట్టాడు. వెంటనే అతను కూడా మెల్లగా ఆమె పక్కనే చేరి ఆమెకు ప్రేమగా నుదుటిపై ముద్దు పెట్టాడు. అతని ముద్దులోని మాధుర్యానికి స్నేహ కళ్ళు అరమోడ్పులయ్యాయి. స్నేహ అక్షయ్ల మధ్య బంధం ఏ మలుపు తీసుకుంటుంది? జరగబోయే వేద ఫ్యామిలీ మీట్లో అక్షయ్ ఏం చేయబోతున్నాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.